శ్రీగురుభ్యో నమః. హరి ఓం. గణానాం త్వా గణపతిగుం భవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనుశృణ్వన్నోతభి సీదసాధనం. శ్రీమహాగణాధిపతే నమః. ప్రణో దేవీ సరస్వతీ వాచేభిర్వాచనీవతే ధీనామవిత్రేవతో. శ్రీమహాసరస్వత్యై నమో నమః. జగతం పితరం వందే పార్వతీ పరమేశ్వరం. ఈశ్వర మహాదేవి మహారూపి మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతి అనుగ్రహ సిద్ధ్యర్థే. అందరికీ కూడా వచ్చేటువంటి 7వ తారీఖు 9వ నెల 2025 పౌర్ణిమ శనివారం రోజు భాద్రపద మాస శుద్ధ పౌర్ణిమ శనివారం. ఆ రోజు సంపూర్ణమైనటువంటి రాహుగ్రస్త చంద్రగ్రహణం అనేటువంటిది ఏర్పడుతుంది. ఈ రాహుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడడం వల్ల అందులోనూ కర్కాటక రాశి వారికి, శతభిష నక్షత్రయుక్త కుంభరాశి వారికి, కర్కాటక రాశి వారికి ఈ యొక్క గ్రహణము అనేటువంటిది మిక్కిలి దోషంగా గోచరిస్తోంది. అంతేకాకుండా ఈ యొక్క వృశ్చిక రాశి వారు, కర్కాటక రాశి వారు, కుంభరాశి వారు, ఈ 3 రాసుల వారు కూడా చంద్రగ్రహణ ప్రభావం వల్ల వచ్చేటువంటి నెలలో కొన్ని వినూత్నమైనటువంటి మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఆ మార్పులు ఏ విధంగా జరుగుతాయి, ఈ గ్రహణ ప్రభావం వల్ల ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి, ఏ విధమైన ప్రమాదాలు జరగబోతాయి అనేటువంటిది తెలుసుకుందాం. ఇందులో ముఖ్యంగా భాద్రపద మాస శుద్ధ పౌర్ణిమ శనివారం రోజు గ్రహణము అనేటువంటిది 6:08 చంద్రోదయం ప్రారంభమైతే చంద్రుడు అస్తమించేటువంటిది తెల్లవారుజామున 6:27. అయితే గ్రహణ సమయం 5:19 నుంచి గ్రహణ సమయం అనేటువంటిది ప్రారంభమైపోతుంది. గ్రహణము 9:36 నుంచి ప్రారంభం చేసుకుని, జాగ్రత్తగా వినండి, 9:36 నుంచి ప్రారంభం చేసుకుని ఆ యొక్క గ్రహణ మోక్షము అనేటువంటిది, అంటే విడిపోవడం అనేటువంటిది 1:25 గావిస్తుంది. ఈ యొక్క సమయంలో చంద్రగ్రహణం సంభవించడం వల్ల అనేకమైనటువంటి మార్పులు ప్లానెట్లో జరిగి మీ జీవితంలో కొన్ని రాసుల వారికి అద్భుతాలు, మరికొన్ని రాసుల వారికి అనర్థాలు, కొంతమందికి అవకాశాలు అందిపుచ్చుకోవడానికి కావలసినటువంటి సమారాలు, మరికొంతమందికి అనుష్ఠాన పరులకి దేవత యొక్క అనుగ్రహం, పరిపూర్ణమైనటువంటి దేవతానుగ్రహము కలిగేటువంటి గోచరలు జరుగుతున్నాయి. గ్రహణం సమయంలో సాయం వేళ 5 గంటల్లోగా భోజనం ఆచరించేయాలి. ఈ గ్రహణము శనివారం రోజు శుద్ధ పౌర్ణమిలో ఏర్పడుతోంది కావున గర్భిణీ స్త్రీలు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి, అందులోనూ ముఖ్యంగా కుంభ, కర్కాటక, మీన, వృశ్చిక ఈ 4 రాసుల వారు ఈ గ్రహణ ప్రభావం వల్ల ఏ విధమైన ఇబ్బందులు పడతారు అనేటువంటి విషయం, దాంతోపాటుగా ఆర్థికంగా స్థిరపడడానికి ఈ గ్రహణం మనకి ఏ విధంగా సహాయపడుతుందా అనేటువంటి విషయాలు పరమశివుడి యొక్క అనుగ్రహంతో యథాశక్తానుసారము కూడా ఈ గ్రహణంలో మీరు చేయవలసిన పనులు, చేయకూడని పనులు, ఏ పని చేస్తే కలిసి వస్తుంది, ఏ పని చేస్తే మీరు ఇబ్బందులు పడుతున్నారు అనేటువంటి విషయాన్ని మీకు కూలంకషంగా తెలియజేయడం జరుగుతుంది. మేషం ప్రారంభం చేసుకుని మీనరాశి వరకు కూడా జరిగేటువంటి అన్ని విషయాలని కూడా మీకు క్లుప్తంగా ఈ యొక్క వీడియో ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. తదుపరి మీనరాశి. ఎప్పటి నుంచో ఆరోగ్యంగా ఇబ్బంది పడుతూ ప్రతిసారి కూడా
కింద పడి చేతులు కాళ్ళకి సంబంధించి యాక్సిడెంట్లు అవుతూ తరచు అనారోగ్య పాలవుతున్న వారు మీనరాశిలో వారు ఈ భాద్రపద మాస శుద్ధ పౌర్ణమి శనివారం రోజు సాయం సంధ్య వేళ 6 గంటల 43 నిమిషములకు మీ ఇంట్లో ఉన్నటువంటి తులసి కోట ఎదురుగుండా కొబ్బరి నూనెతో దీపారాధన చేయండి. ఈ యొక్క సాయంత్రం 9 గంటల 48 నిమిషాల నుండి 1 గంట 30 నిమిషముల వరకు కూడా మీకు ఇష్టమైనటువంటి దేవతార్చన చేయడం లేదా శ్రీ కామేశ్వరాయ మహాదేవి నమోన్నమః అనేటువంటి మహామంత్రం చెప్పుకోవడం, పార్వతీ పరమేశ్వరుని ఇరువురిని కూడా ఏకత్వంలో జపం చేయడం అనేది చాలా మంచిది. మీరు ఇప్పటి వరకు ఏదైతే ఆరోగ్యం బాగానే ఉందనుకుంటున్నారో గ్రహణం తర్వాత దగ్గర నుంచి అంటే సోమవారం నుంచి 10వ తారీఖు అప్పటి నుంచి కూడా 24వ తారీఖు వరకు ఆరోగ్యపరంగా ఇబ్బంది పడుతూ ఉంటారు. ధనం ముఖ్యం కాదు, ఆరోగ్యమే ముఖ్యం. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి అనేటువంటి విషయానికి వచ్చి ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టుకుని ఉంటే నేను ఈ పరిస్థితిలో ఉండేవాడిని కాదు కదా అని చేతులుగా లేక ఆకులు పెట్టుకునే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి గ్రహణ సమయంలో ఖచ్చితంగా కేదారేశ్వరుని కానీ లేదా కామేశ్వరాయ మహాదేవి అయిన అనేటువంటి మహామంత్రాలు జపించుకోండి, చక్కటి ఫలితం ఉంటుంది. మీనరాశి వారు 9వ తారీఖు ఉదయం మహన్యాసపూర్వక రుద్రాభిషేకం గావించుకుని చక్క ఆ స్వామివారికి అభిషేకం చేసిన తర్వాత వచ్చేటువంటి భస్మంతో మీరు నుదుటిని ధరించుకోండి. ఆగస్టు నెల మిమ్మల్ని రక్షగా ఉంటుంది. ఈ మీనరాశి వారికి గ్రహణాల్లో చంద్రుడు, శని, కేతువు, రవి ఈ 4 స్థానాలు అటు ఇటు మూల త్రికోణ నీచమైన స్థానాల్లో చూస్తూ ఉండడం వల్ల కొన్ని ప్రమాదాలు అనేటివి తప్పుకునే అవకాశం కేవలము కేదారేశ్వరుడు వల్ల మాత్రమే అవుతుంది. పార్వతీ పరమేశ్వరుల ఏకత్వంలో మాత్రం జపం చేయగలిగితే మీనరాశి వారు కాస్త ఇబ్బందుల నుంచి తొలగి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉంటారో వారు సాయం సంధ్య వేళ 5 గంటల 14 నిమిషాల్లోగా మీరు తీసుకునే పదార్థాలు తీసుకోండి. కేవలము 5 గంటల 18 నిమిషాల నుండి కూడా ద్రవ పదార్థాలే స్వీకరించండి. కొబ్బరి నీళ్లు, మజ్జిగ, బార్లీ నీళ్లు ఇటువంటి మాత్రమే సేకరించండి తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ ఘన పదార్థం తీసుకోరాదు. మీనరాశి వారు బియ్యము, కందులు, నువ్వులు, తెల్ల వస్త్రము దానం చేయడం చాలా మంచిది.